ఇక నిన్న రిపోర్టర్ల అరెస్టు పర్వం కొనసాగింది. వ్యక్తిత్వ హననం చేశారు. రాజకీయ నాయకుల తర్వాత ఐఏఎస్ల వ్యక్తిత్వ హననం చేశారని చెప్పేసి ఒక సిట్ కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ నిన్న నైట్ నుంచి అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి. మొత్తం మీద వాళ్ళకి బెయిల్ మంజూరైంది. అవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ అని చెప్పేసి నిన్న వాళ్ళ రిమాండ్ను తిరస్కరించడం జరిగింది. సో ఇట్లా దీనికి సంబంధించి సిపి సజ్జనార్ గారు మాట్లాడారు, ఇటు రిపోర్టర్స్ మాట్లాడారు. ఇలా నిన్న అరెస్ట్ల పర్వం రిపోర్టర్లది. ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన కూడా కేసు చేయడం జరిగింది. ఇంకొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి ఈ రిపోర్టర్ల అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంది? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. అప్పుడే చెప్పిన, నేను వార్తా కథనం బయటికి రాగానే చెప్పిన. అందరూ ఇంత పొడుగు స్టోరీలు చేసిర్రు. వాళ్ళట్లా వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా అని. లేని దానికంతా మసాలా పూసి చేసిర్రు. నేను అప్పుడే చెప్పిన, మీ దగ్గర ఏమన్నా వీడియోస్ ఎవిడెన్స్ ఉంటే, మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉంటే బయట పెట్టండి. వీడియో చేయడం ఎందుకు, తర్వాత ప్రైవేట్లో పెట్టడం ఎందుకు? నేను ఎన్టీ వాళ్ళు క్షమాపణ చెప్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. వీడియో చేయడం ఎందుకు, దాన్ని మళ్ళీ క్షమాపణ అపాలజీ కొడుతున్నట్టు వీడియో చేయడం దేనికి? సాక్ష్యాలు ఉంటే బయట పెట్టుర్రు. ఇక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పండగ చేసుకున్నారు. పేర్లు పెట్టేసిర్రు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పలానా పేరు వీళ్ళిద్దరు కాడ కలుసుకున్నారు, వీళ్ళిద్దరు కాదు వీళ్ళిద్దరికి ఇది అని చెప్పేసి దగ్గరుండి చూసినట్టే చెప్పిర్రు. ఏమైంది? అర్ధరాత్రి బ్యాంకాక్ పారిపోతున్నాం అని చెప్పేసి, పట్టుకున్నామని చెప్పేసి సజ్జనార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా, ఇటువంటివి ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చేయండి. సాక్ష్యాలున్నా బయట పెట్టే దమ్ముంటే చేయండి. కానీ ఉత్తుతానే బట్టగాల్సి మీద ఎత్తామంటే ఎవరు కూడా వాడే పరిస్థితి ఉండదు. ఇక దాన్ని ఆసరా చేసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లైక్ల కోసం, వాళ్ళ షేర్ల కోసం, వాళ్ళ వ్యూస్ కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమైంది చెప్పిర్రు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద ఒక విచారణ జరపాల్సిందే, ఇది ఎట్లొచ్చిందని చెప్పేసి విచారణ జరపాల్సిందే అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఇంకో దిక్కు దీన్ని మళ్ళా ఎట్లా రాసుకొచ్చిరంటే, ఓ ముఖ్య నేత ఇదంతా చేపిస్తున్నాడు, ఓ ముఖ్య నేత అనుసంధానంలోనే మంత్రులను పొమ్మన లేకుండా పొగబెడుతున్నాడు, తనకిష్టం లేని మంత్రులకు పొమ్మన లేకుండా పొగబెడుతున్నాడు అని చెప్పేసి ఇంకో కథనాలు రాసుకొచ్చినాయి. ఇక వీళ్ళకేదో మొత్తం డీప్ ఎనాలిసిస్ చేసి ఇదే జరుగుతుంది, ఇట్నే ఉన్నది అన్నట్టు ఇంకా కొన్ని రాసుకొచ్చినాయి. సో మొత్తం మీద ఏమైంది? అసలు దీని వెనుక ఏ రాజకీయ కోణం ఉన్నది, అలాగే అసలు ఇన్పుట్స్ ఎట్లొచ్చినాయి, దేని ఆధారంగా తీసుకొని ఈ స్టోరీ వేసిర్రు అని చెప్పేసి దర్యాప్తు చేపట్టిరు. దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ అయ్యింది. దీనికంటే ముందు ఈ ఎన్టీవీ కంటే ముందు ఇంకో టీవీ రాజ్ న్యూస్, మరి వాళ్ళు షాడో సీఎం, సచివాలయంలో షాడో సీఎం అని చెప్పేసి ముందుగా అసలు మొదలు పెట్టిందే వాళ్ళు. వీటి అన్నిటికీ ఆజ్యం పోసిందే వాళ్ళు. మరి వాళ్ళ మీద కూడా కేసు కావాలి కదా. అక్కడ షాడో సీఎం తర్వాత ఇక్కడ మంత్రులది. సో మొత్తం మీద అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసు, తర్వాత కొంతమంది రిపోర్టర్ల అరెస్టు ఇట్లా కొనసాగింది. మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రిపోర్టర్ల అరెస్ట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? అట్లా రిపోర్టర్లు చేయాల్సింది, మీరు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారా, రిపోర్టర్లకు మద్దతు ఇస్తున్నారా? ఎవరికి మద్దతు ఇస్తున్నారు? మీ మద్దతును ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీని మీద ఒక ఓటింగ్ పెట్టు. మీరు రిపోర్టర్లకు మద్దతు ఇస్తున్నారా, లేదంటే గవర్నమెంట్కు మద్దతు ఇస్తున్నారా అనేది మీ అభిప్రాయాన్ని
ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. మీరు రిపోర్టర్లకు మద్దతు ఇస్తున్నారా, లేదంటే గవర్నమెంట్కు మద్దతు ఇస్తున్నారా, పోలీసు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారా? ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లో మీరు పోలీసులకు సపోర్ట్గా ఉంటారా, రిపోర్టర్లకు మద్దతు ఇస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరి వైపు మీరు ఉంటారు అనేది. జరిగిన మొత్తం ఎపిసోడ్లో ఆ తప్పు రిపోర్టర్లదా, లేకపోతే రిపోర్టర్లు నిజంగానే అట్లా చేసిరా అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రిపోర్టర్లు పోలీసు వాళ్ళకే పోలీసు వాళ్ళదే గుడ్ జాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు బాలరాజు గారు. పోలీసు వాళ్ళకే మద్దతు ఇస్తున్నారంట. ఎందుకంటే రిపోర్టర్లు వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొక గౌడు పోలీసు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. K4J అంట మేము పోలీసు వాళ్ళకే మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వి సపోర్ట్ పోలీస్ అని చెప్పేసి ఇంకో గౌడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, మీ సపోర్టు పోలీసు వాళ్ళకా లేకపోతే రిపోర్టర్లకా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకో నిమిషం టైం తీసుకొని ఒకసారి కామెంట్ చేయండి. శ్యామల ఫిట్నెస్ అంట సూపర్ పోలీస్. సో ఇక్కడ పోలీసు వాళ్ళకే మద్దతు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే కామెంట్స్ అంతా మేము పోలీసు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక నిన్న సిపి సజ్జనార్ గారు అయితే పట్టుకొస్తాం, ఎత్తుకొస్తాం, ఎక్కడున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పటి ఎమర్జెన్సీ గిట్లుంటే మీరు బయట ఇట్లా తిరిగే వాళ్ళ, ఇట్లా మాట్లాడే వాళ్ళ, ఇదేందండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్లో నేను ముందుగా నుంచి చెప్తున్నా, అరే మధు అని చెప్పేసి మీకెట్లా తెలుసురా అని కూడా మీరు అడగొచ్చు. ఇప్పుడు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే, ఏమన్నా వాస్తవాలు ఉంటే బయట పెట్టండి. మళ్ళా స్టోరీ చేయడం ఎందుకు, దాన్ని ప్రైవేట్లో పెట్టడం ఎందుకు, దాన్ని సారీ చెప్పడం ఎందుకు? ఇక దాన్ని యూట్యూబ్ ఛానళ్ళు పలానా ఆయననే, పలానా కాన్నే అని చెప్పేసి దాన్ని మొత్తం దగ్గరుండి కళ్ళన్నీ తెరుచుకొని చూసినట్టు స్టోరీలు చేయడం ఎందుకు? పోలీస్ అన్ని విషయాల్లో ఇలానే రెస్పాండ్ అవ్వాలి కదా, అది కూడా వాస్తవమే. జర్నలిస్ట్ అది కూడా వాస్తవమే. ఇప్పుడు గతంలో ఎవరు కొండా సురేఖ గారు కేటీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది, పలానా ఆమెతోని అని చెప్పేసి, సంబంధాలు ఉన్నాయంట అని చెప్పేసి, అందుకే డైవర్స్ అయినాయట అని చెప్పేసి కొండా సురేఖ గారు మాట్లాడినప్పుడు కూడా ఇట్లనే యాక్షన్ తీసుకుంటే బాగుండేది. అక్కడ కూడా ఒక మహిళనే కదా. సో పోలీసు వాళ్ళు ఎక్కడైనా కూడా మహిళలకు అన్యాయం జరిగితే, మహిళల వ్యక్తిత్వ హననం జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. నిన్న హరీష్ రావు గారు అదే మాట్లాడుతున్నారు. మరి అప్పుడేటి వేయండి మీ రూల్స్, మీ లా, మీ పోలీసు పద్ధతి అప్పుడేమైంది? ఇప్పుడే అర్ధరాత్రి ఇంకా నేను ఒక జర్నలిస్టు ఆయన భుజమ్మిని ఇట్లా చేసి పట్టుకొని రావడం జరిగింది. సో దాన్ని ఖండిద్దాం, వీళ్ళు ప్రవర్తించిన తీరును ఖండిద్దాం. దేవి ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చాలా ఇబ్బంది పెట్టిరంట. సో పోలీసు వాళ్ళ తీరును ఖండిద్దాం, వాళ్ళు ప్రవర్తించిన తీరును ఖండిద్దాం. పోలీసు వాళ్ళు అన్ని విషయాలలో ఇట్లనే చర్యలు తీసుకోవాలి. దాని గురించి మాట్లాడదాం. అంతే పెట్టి పైన పోలీస్ కింద జర్నలిస్ట్. ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. మీరు పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా, జర్నలిస్టులకు సపోర్ట్ ఇస్తారా? ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన 12 సంవత్సరాలలో మీడియా జర్నలిస్ట్, వర్కింగ్ జర్నలిస్టు, ఆ శాటిలైట్ మీడియా జర్నలిస్టుల అరెస్ట్లు అయితే ఇక్కడ జరగలేదు. యూట్యూబ్ వాళ్ళే జరిగితే జరిగినాయేమో కానీ శాటిలైట్ మీడియా వాళ్ళ అయితే జరగలేదు. సో ఒకసారి మీ కామెంట్ చేయండి, మీరు పోలీసు వాళ్ళకు సపోర్ట్ ఇస్తారా, లేదంటే
జర్నలిస్టులకు సపోర్ట్ ఇస్తారా? మీ సపోర్ట్ ఎవరికి, మీ మద్దతు ఎవరికి? ఈ మొత్తం జరిగిన ఎపిసోడులో పోలీసు వాళ్ళ వైపు న్యాయం ఉన్నదా, లేదంటే రిపోర్టర్ల వైపు న్యాయం ఉన్నదా అనేది ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇక్కడ అందరు కామెంట్లు చేసిన వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళకే సపోర్ట్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇట్లా అయిపోయింది మీడియా సంస్థ పని. ఒకసారి అట్నే మన వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎవరికి? పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా, లేదంటే ఇక వెంకటరెడ్డి గారు అయితే, మంత్రి వెంకటరెడ్డి గారు అయితే కన్నీళ్ళు తీసిండు, ఇక నాకు ఇంతే విషయం ఇచ్చి సంపూర్ణ నాయన, ఇక నన్ను బతకనియరని చెప్పేసి కన్నీళ్ళు తీసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళకు ఇన్పుట్ ఎవరు ఇచ్చిర్రు? ఈ సమాచారం అంతా మీడియా దాకా ఎట్లా పోయింది? దీని వెనుక ఏమన్నా రాజకీయ శక్తి ఉన్నదా, రాజకీయ కోణం ఉన్నదా? ఎవరైనా రాజకీయ నాయకుడు కావాలనే చేసిర్రా? ఇది మళ్ళీ రాజకీయ నాయకుడు అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత అని చెప్పేసి దాన్ని మళ్ళా ముఖ్యమంత్రి గారికి రుద్దినటువంటి పరిస్థితి. ఇలా మంత్రులకు వడకనే ముఖ్యమంత్రి గారే స్వయంగా పొమ్మన లేకుండా పొగబెట్టిర్రు. కొంతమంది మంత్రులను ఎల్లగొట్టే కుట్రలో భాగమే ఇది అని చెప్పేసి ఇంకో వార్త పుట్టుకొచ్చింది. సో ఒకసారి అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ సపోర్ట్ ఎవరికి అనేది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.